Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సెకండ్ ఐటమ్ ఆటేకి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో విజయరావు గారు, మరి నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ఆటేకి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఆటేకి గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కోవా 1 కప్పు, పంచదార 1 కప్పు, కుకింగ్ సోడా 1/2 టీ స్పూను, కలర్ అంటే కేసరి కలరు 1/2 టీ స్పూను, పాలు తగినన్ని, ఇలాచి అంటే యాలక్ పొడి 1 టీ స్పూన్, ఫ్రై చేయడానికి నూనె లేదా నెయ్యి తగినంత. ఓకే, మరి స్పెషల్గా మనం ఆటాతో చేస్తున్నాము. జనరల్గా మనకి గులాబ్ జామ్ మిక్స్ ఆల్రెడీ దొరుకుతుంది, లేకపోతే మైదా వేస్తారు. అవును, అవన్నీ లేకుండా మనం గోధుమ పిండి ఇంట్లో ఉంటుంది కదా, దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, బాండి పెట్టేసి ఇందులో నూనె పోసేసి నూనె. ఓకే, ఫ్రై చేసుకోవడానికి ఫ్రై చేయడానికి నూనె. ఈ నూనె కాగే లోపల మనం పాకం తయారు చేసుకుందాం. ఇది కూడా వెళ్ళండి. నీళ్ళు ఇప్పుడు దానిలో పంచదార వేసి మనం పాకం ఈ నూనె వేడెక్కే లోపల పాకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ నూనె కాగే లోపల పాకం తయారయ్యే లోపల మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ కోవా బౌల్లో తీసేసుకొని ఈ కోవా మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు, ఇంట్లో ఓపిక ఉంటే తయారు చేసుకోవచ్చు. దీనికి సరిపడా గోధుమ పిండి 4 టీ స్పూన్లు వేసాను. కొద్దిగా ఇలాచీ పౌడరు, వంట సోడా అంటే అదే కుకింగ్ సోడా అని, ఇది కూడా కేసరి కలరు కూడా దీనిలో వేస్తే, అంటే గులాబ్ జామున్లో వేయకుండా పాకంలో వేసుకుంటాం సరే, అప్పుడు మంచి కలర్ వచ్చేస్తుంది. సో మనం దీనిలో కోవా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది. అవును, అందుకే గోధుమ పిండి తక్కువ వేసాను. చాలా రకాల గులాబ్ జామున్ చేస్తారు, అందులో ఏదో ఒకటి. ఇప్పుడు అన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనికి సరిపడే పాలు, సైజు మన ఇష్టం. గులాబ్ జామ్ మీడియం సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ మధ్య గులాబ్ జామ్ ని కాంబినేషన్ స్వీట్ గా బాగా తీసుకుంటున్నారు, ఐస్ క్రీమ్ తో. ఇప్పుడు మనం కూడా లేదు, ఇప్పుడు పుడ్డింగ్ చేసాం కదా, దాంతో పాటు ఇది తీసుకోవచ్చు. ఓకే, దాని కాంబినేషన్ గా ఇది తీసుకోవచ్చు, సర్వ్ చేయొచ్చు. పుడ్డింగ్ తయారు చేసాం కదా, దాంతో పాటు ఇది సర్వ్ చేస్తే సరిపోతుంది. సో ఈ పాకం ఎలా రావాలి? ఇంకొంచెం మరగాలి, ఇంకొంచెం అంటే షుగర్ అంతా కరిగిపోయి కరగాలి, కరిగి మరుగుతూ ఉండాలి.
ఇప్పుడు ఈ మాదిరిగా చక్కగా ఓకే, సాఫ్ట్ తయారు అయిపోయింది. చేసుకుందాం. సో ఇప్పుడు ఉండలు తయారు చేసుకుందాం. దీనిలో ఏంటంటే మనం కలర్ వేసేది. ఓకే, ఈ పాకం మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి పాకంలో కొద్దిగా రంగు వేస్తే కేసరి కలర్ వేస్తే బాగుంది. కేసరి కలరు యాలక్ పొడి ఈ పాకంలో వేసేస్తే మంచి సువాసన ఉంటుంది, కలర్ కూడా బాగుంది. ఈ మాదిరిగా చిన్న చిన్నవి చేసేస్తాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అది కలిపి పెట్టుకున్నాక కొంతసేపు నానని పెట్టాలా? ఇప్పుడు చాలు, ఓకే. ఈ మాదిరి నానితే చాలు. ఓకే, ఇది నూనెలో వేయగానే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒకవేళ అది ఇలా వేసిన తర్వాత విడిపోతాయి అనుకోమా, అప్పుడు మరి కొంచెం గోధుమ పిండి కలిపేసి చేస్తాం. ఇప్పుడు కొత్తగా జామున్లు చేసేవాళ్ళు భయపడచ్చు, అలాగే చూసి అది ఒకవేళ విడిపోతే అది మన మిశ్రమం ఉంటుంది కదండి, దానిలో మరి కొంచెం గోధుమ పిండి ఇంకొక 2 టీ స్పూన్ వేసి కలిపి తయారు చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఇవి అయిపోయాయి అనుకుంటాను. మనం దీంట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆ వేడి చాలు, సరిపోతుంది. గులాబ్ జామ్ని వేడివేడిగా తింటారు కొంతమంది, లేదంటే చల్లగా కూడా. కాంబినేషన్ అయితేనే కొద్దిగా చల్లారితే బాగుంటుంది. ఇప్పుడు వేడిగా ఇష్టపడే వాళ్ళు ఓన్లీ గులాబ్ జామున్ వేడిగా తింటే బాగుంటుంది. సో మీరు ఇంట్లో ఎక్కువ స్వీట్ ఐటమ్స్ చేస్తారా, లేకంటే రెండు మిక్స్డ్ గా ఉంటాయి? అంటే ఇంకా గెస్ట్లు వస్తే కంపల్సరీ స్వీట్ అండ్ హాట్ కంపల్సరీ పెట్టాలి. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. అవును, మరి సర్వ్ చేసుకుందాం. అది కలర్ కూడా వేసాం కదా, అందుకని కలర్ గా కనిపిస్తుంది. కేసరి కలర్ వేసాం కాబట్టి మంచిగా లైట్ ఆరెంజ్ కలర్ లో. ఓకే విజయరావు గారు, చాలా మంచి గోల్డెన్ బ్రౌన్ లో సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయి. ఓకే, మరి దీన్ని మనం మాకరోని పుడ్డింగ్ తో కానీ దాంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే 2 ఐటమ్స్ చేస్తున్నాం కదా, ఆ 2 కాంబినేషన్ లో టేస్ట్ చూడండి, ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి బ్యూటిఫుల్ ఐటమ్ చూపించారు మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మరి ఆటేకి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, మరి దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. ఆటేకి గులాబ్ జామును తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, కోవా, పంచదార, పాలు, కేసరి కలర్, కుకింగ్ సోడా, ఇలాచీ పొడి. ఆటాకి గులాబ్ జామ్ తయారు చేసే విధానం: 1 కప్పు పంచదారలో కొద్దిగా నీళ్లు వేసి పాకం తయారు చేసుకోవాలి. పాకంలో కేసరి కలర్, ఇలాచీ పొడి వేయాలి. 1 బౌల్లో కోవా, గోధుమ పిండి, వంట సోడా వేసి ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను కాగిన నూనెలో వేయించుకోవాలి. వేగిన గులాబ్ జాములు పాకంలో వేయాలి. 5 నిమిషాల తర్వాత గులాబ్ జాములను సర్వ్ చేసుకోవాలి. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మాకరోని పుడ్డింగ్ అలాగే ఆటేకి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. మరి ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా. మరి మీరు బెండకాయ కర్రీ వండేటప్పుడు దాంట్లో ఉన్న జిగురు పోవాలంటే 2-3 డ్రాప్స్ నిమ్మరసం వేయాలి, అప్పుడు ఆ జిగురు పోతుంది. మరి మీరు నెక్స్ట్ టైం బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని స్పెషల్ ఐటమ్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. Local.